బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకరేకల్లో జరిగిన ఓ కార్యక్రమంలో కాకి గౌరవంపై తీవ్ర చర్చకు దారితీసే ఘటన చోటు చేసుకుంది. పోలీస్ అధికారిగా విధులు నిర్వహించాల్సిన నకరేకల్ సీఐ వెంకటేశ్వర్లు అధికార కాంగ్రెస్ నాయకులకు భోజనాలు వడ్డించారు. కొసరి వడ్డించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సహా అధికార పార్టీ నాయకులకు సీఐ వెంకటేశ్వర్లు స్వయంగా భోజనాలు వడ్డించడం వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమంలో సీఐ క్యాటరింగ్ సిబ్బంది మాదిరిగా వ్యవహరించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖాకీ మర్యాదపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తారా, శాఖాపరమైన విచారణ చేపడతారా అన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది. నకరేకల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా ఇప్పటివరకు? కానీ ఈ నకరేకల్ సిఐ వెంకటేశ్వర్లు విషయం మాత్రము జిల్లాలో ఒక చర్చనైనటువంటి అంశంగా మిగిలించుకోవచ్చు. దీనికి సంబంధించి డిసెంబర్ 24వ తారీఖు అంటే క్రిస్మస్ కు ముందు రోజు సంబంధించి ఒక విందు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ భోజనాలకు సంబంధించేసి పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ చేరుకోవటము, అదే విధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వీరేశం అయిపోయింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర కార్యకర్తలు, అదేవిధంగా పాస్టరు, అదేవిధంగా నల్గొండ సిఇఓ పర్సన్ అక్కడ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. సో ఈ సమయంలోనే పబ్లిక్ ఎక్కువగా ఉన్న సమయంలో వెంకటేశ్వర్లు ఆ యొక్క విషయాలు అంటే భోజనానికి సంబంధించినటువంటి ఆ యొక్క వంట సామాన్ బాక్స్ లో తీసేసుకొని అందరికి కూడా వడ్డించుకుంటున్న పరిస్థితి మాత్రము చాలా మంది కూడా ఆక్షేపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నటువంటి ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఈ విధంగా వడ్డించడం ఏంటి, అదే విధంగా విధులు నిర్వర్తించాల్సిన పర్సన్ ఈ విధంగా భోజనాధారికి వెళ్ళేసేసి అంటే అధికార పార్టీ నాయకుల యొక్క మెప్పు పొందేందుకు వాళ్ళకి కొసరి వడ్డిస్తున్నాడు ఏంటి అనే విషయం మాత్రము తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇదే విషయం మొత్తం కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి స్థానికులు కొద్దిమంది చెప్తున్న విషయాల ప్రకారము ఆ రోజు అంటే ఈ దీనికి సంబంధించి క్రిస్మస్ ముందు సంబంధించేసి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు, విందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ యొక్క భోజన కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో పబ్లిక్ రావటం వల్ల ఆ యొక్క క్రౌడ్ అనేది ఎక్కువగా ఉండేసరికి సిఐ ఈ విధంగా అంటే యూనిఫామ్ లో ఉన్నాడు, కానీ దానికి సంబంధించిన అతను క్యాప్ పక్కన పెట్టేసేసి ఒక సాధారణ పౌరులుగాను వడ్డించుకుంటూ వెళ్ళాడు. దీంట్లో తప్పేముందని చెప్పి కూడా కొంతమంది వ్యక్తులు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయానికి సంబంధించి పోలీసు ఉన్నత అధికారులు కూడా సమాచారం అందింది. దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఇప్పటి వరకు మాత్రము వెంకటేశ్వర పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదని చెప్పవచ్చు. సో కొంతమంది చెప్తున్న విషయాల ప్రకారము అతను క్యాప్ తీసేసి వడ్డించాడు కాబట్టి దాంట్లో తప్పేం లేదు. క్లౌడ్ ఉన్న విషయంలో ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే సీఐ వెంకటేశ్వర ఈ విధంగా చేశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ చాలా మంది చెప్తున్న విషయాల ప్రకారము కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు అంటే వాళ్ళ మెప్పు పొందేందుకే ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా చాలా మంది కూడా విమర్శలు చేస్తుంది నేపథ్యం. మొత్తానికి అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా పోలీసు ఉన్నతాధికారులు జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపిస్తాము. అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా క్లౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల తానే వడ్డించాడా అనే విషయంపై మాత్రం పూర్తిగా ఎంక్వైరీ చేస్తామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రజెంట్ గా మాత్రం వెంకటేశ్వర్లపై మాత్రం ఇంకా శాఖాపరమైనటువంటి చర్యలు కానీ అదేవిధంగా సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.